న్యాయం కంటే అన్యాయమే నిజమని మరి అరబ్ దేశాలు నమ్ముతాయి ఏంటో అర్థం కాదు. లేకపోతే అరబ్బుల న్యాయం అంటే ఏదో పనులని చట్టబద్ధం చేయడం ఏంటో కూడా అర్థం కాదు. ప్రాక్టికల్గా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది హమాస్ తీవ్రవాదులు. అదే ఒక నేరం, ఒక దోషం. అక్కడున్న బందీల్ని ఎత్తుకుపోయారు. ఎందుకు ఎత్తుకుపోయారు? వాస్తవంగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంటే ఆపడానికి వీళ్ళని అడ్డుపెట్టి ఆపడం కోసం వేసిన ఎత్తుగడ. కానీ ఆ తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళని అడ్డుపెట్టి బేరం ఆడుతున్నారు. నిజంగా అరబ్ దేశాల్లో నీతి నిజాయితీ ఉంటే ఏం చేయాలి? వాళ్ళ బందీల్ని ఇమ్మీడియట్గా విడిచిపెట్టు, క్షమాపణ చెప్పు, వాళ్ళ మీద దాడులు చేయడానికి అని చెప్పాలి. ఇజ్రాయెల్తో అయిపోయింది ఏదో అయిపోయిందయ్యా, దానికి సంబంధించి ఒక్కసారి జరగకుండా చూస్తామని చెప్పాలి. అలా కాకుండా ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ చేసేటువంటి దాడుల్ని ఆపమని చెప్తారు తప్పించి నిజాయితీగా మాట్లాడరే. ఈజిప్ట్ తాజాగా మొసాద్తో చర్చలు ఆపేసింది. మొసాద్ ఈ మధ్యన చర్చలు జరుపుతున్నది ఈజిప్ట్తో. ఏ విషయంలో? బందీల విడుదల విషయంలో. బందీల విడుదలలో ఈజిప్టు ఖతారు కలిసి ఏం బేరమాడుతున్నాయి మొసాద్తో? వీళ్ళ దగ్గర ఉన్న 130 మంది బందీల కంట 1300 మందిని విడిచిపెట్టాలంట. అంటే ఒక్కొక్క బందీకి 10 మంది చొప్పున విడిచిపెట్టాలంట. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇంకో 100 ఏళ్ల పాటు తీవ్రవాదులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి సృష్టించాలనుకుంటున్నారు. వీళ్ళు నిజాయితీ కలిగిన వాళ్ళు అయితే ఏం చేయాలి? మీరు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేశారు, అక్కడ వాళ్ళని బందీలు పట్టుకొచ్చి దుర్మార్గం చేస్తున్నారు, వాళ్ళని వాళ్ళకి అప్పచెప్పడం మానేసేసి మళ్ళీ మీ వాళ్ళని ఇంకో 10 మందిని విడిపెట్టడం ఏంటరా అని చెప్పి చాచి 2 చెంపదెబ్బలు కొట్టి పక్కన ఉన్నటువంటి ముస్లిం దేశం కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాం, ముందు వదిలిపెట్టండి రా సన్నాసులారా అండం మానేసి హమాస్ తీవ్రవాదులు అని చెప్పి సాధారణ ప్రజలను చంపేస్తున్నారు. మధ్యలో వాళ్ళు హమాస్ అంటే కూడా పౌరులే అంటే ఇట్లాంటి పనికిమాలిన స్టేట్మెంట్ ఇవ్వడం. పైగా ఇప్పుడు ఇజ్రాయెల్ రఫా మీద దాడికి వెళ్తుంది. రఫాలోనే నిన్న 2 బందీలు విడిపించుకొచ్చారు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. తద్వారా రఫాలోనే ఎక్కువ మంది బందీలు ఉన్నారన్న విషయం ఐడెంటిఫై అయింది. ఇప్పుడు ఆ పనిలో ఉంటే దాన్ని ఆపడం కోసం మొసాద్తో చర్చలు క్యాన్సిల్ చేస్తున్నామంటే ఈజిప్ట్ ప్రకటించింది.